గత 20 రోజులుగా చూస్తూ ఉంటే ఈ ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ మీద ఇటు అధికారంలో ఉండేవాళ్ళు అటు అపోజిషన్లో ఉండేవాళ్ళు చేసి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఒకళ్ళ మీద మించి ఒకళ్ళ మీద ఒక స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అసలు దీని గురించి కాస్త పూర్తి వివరణ ఇచ్చి ఇది మంచిదా అవునా కాదా, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రజల్లో ఉండే అపోహను తొలగించడానికి మీరు దీని మీద మీ యొక్క అభిప్రాయం చెప్తారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్చువల్లీ దీనికి మొత్తం కర్త కర్మ క్రియ యునైటెడ్ ఏపీ క్యాడర్ ఆఫీసర్ ఆయన ఉన్నాడు వినోద్ అగర్వాల్ అని. ఆయన ఇప్పుడు సర్వే ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్గా ఉండేవాడు ఆంధ్రప్రదేశ్లో, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. ఆ టైం ఎవరి టైం రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందే, మేబీ చంద్రబాబు నాయుడు గారి టైంలో నేను అనుకుంటాను, రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ ఈ రకమైన ఒక ఎక్సర్సైజ్ ఒక డిస్ట్రిక్ట్ను ఎగ్జాంపుల్గా తీసుకొని నిజామాబాద్లో చేశారు. అంటే దీంట్లో ఒక సిస్టమ్ ఏంటి అంటే ఈరోజు మనకి ఎవరికి ఏ భూమి మీద ఉన్నటువంటి టైటిల్ అయినా ప్రిసంప్టివ్ టైటిల్, అంటే ఎవడు క్వశ్చన్ చేయనంత వరకే నీ టైటిల్, కంక్లూసివ్ టైటిల్ కాదు. కంక్లూసివ్ టైటిల్ ఇస్తే సివిల్ లిటిగేషన్ ఉండదు అనేది ఐడియా, దీని బిహైండ్ ఐడియా. కంక్లూసివ్ ఇప్పుడు చాలా వరకు భూములన్నీ డిస్ప్యూట్లో పడుతున్నాయి, డిస్ప్యూట్లో పడబట్టి అనవసరంగా కోర్టులలో కూడా చాలా చాలా ఖర్చులు అవుతున్నాయి. దీనిని తీసేసి ఒక కంక్లూసివ్ టైటిల్ కనుక ఇవ్వగలిగితే బాగుంటుందనేది, ఇది కేవలం రాష్ట్రంలో ఉన్న అభిప్రాయమే కాదు, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అభిప్రాయం కూడా. దానికి అనుగుణంగా నీతి ఆయోగ్ ఇనిషియేట్ చేసుకుని ఒక మోడల్ యాక్ట్ను కూడా తయారు చేసింది. ఇన్ఫ్యాక్ట్ దానికి ఇచ్చిన ప్రియాంబులో కూడా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఈ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో వరల్డ్ వైడ్ ర్యాంకింగ్లో ఇండియా 152 158 వస్తున్నది. ఈ సివిల్ డిస్ప్యూట్స్ వలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నది. బికాస్ ఎవడైనా వచ్చి ల్యాండ్ కొనాలనుకుంటే ఆ పైన డిస్ప్యూట్స్ అవుతాయనంటే అంత త్వరగా ఇన్వెస్ట్ చేయరు కదా ఇన్వెస్టర్స్ కూడా, బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా. కాబట్టి దీనికి కాస్త ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో కూడా మనం పైకి పోవాలంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ భూమికి సంబంధించినటువంటి విషయంలో డెసిసివ్నెస్, డెఫినిటివ్నెస్, ఈ రెండు అవసరం. దీనికోసంగా చేయాలని ఈయన వికే అగర్వాల్ గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ చేస్తే వాళ్ళు మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తయారు చేశారు. దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించి మీరు కొంతది అటు ఇటుగా మార్పు చేసుకొని చేయండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చేసింది. దీంట్లో ముందు ఫీచర్స్ చెప్తాను, ఆపై నా అభిప్రాయం చెప్తాను. దీని ఫీచర్స్లో ఏంది, ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఒకటి ఉంటాడు. సో హీ విల్ ఇన్వైట్ ఆల్ ఉన్న రికార్డునంతా ముందు దాన్ని పెట్టుకొని ఆ రికార్డును అనుసరించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కాల్ ఫార్ చేస్తారు. ఎక్కడైతే అబ్జెక్షన్స్ అవి లేవో అక్కడ ఎవరిదైతే వాళ్ళది కన్ఫర్మ్ చేయటం జరుగుతుంది. అబ్జెక్షన్స్ ఉన్నవన్నీ అప్పలేట్ ట్రిబ్యునల్ పంపిస్తాడు. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఒక ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఈ రికార్డును మార్చడం జరుగుతుంది. దాన్ని పబ్లిష్ చేసిన 2 years లోపల ఎటువంటి అబ్జెక్షన్స్ లేకపోతే దెన్ కంక్లూసివ్ ప్రూఫ్ ఇచ్చేస్తారు. ఇంకా దాని మీద ఇంకెవడో ఆ పైన అబ్జెక్ట్ చేయడానికి వీల్లేదు. ఏదైనా అబ్జెక్షన్ చేస్తే ఆ 2 years లోపలనే చేయాల్సి ఉంటుంది. సో బ్రాడ్గా ఇది యాక్ట్ చేశారు. ఇంకా రూల్స్ కూడా రాలేదు, రూల్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంతమంది ఎనీ పర్సన్ కెన్ బి మేడ్ ది ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనేది ఒకటి తీస్తున్నారు. తప్పు. ఒక సెక్షన్లో ఆ మాట అన్నారు కానీ కింద సెక్షన్లో దాన్ని క్లారిఫై చేశారు. ఇట్స్ ఓన్లీ అన్ ఆఫీసర్ హూ కెన్ బి ఏ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కాగలేదు హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ది గవర్నమెంట్లో లేదు, అది ఇష్యూ కాదు. బట్ దీని మీద నా అభిప్రాయం ఏంటి అంటే, ఎక్సెప్షన్స్ని డీల్ చేయటం బెటరా, మొత్తం సెన్సెస్ చేయటం మంచిదా? ఇప్పుడు ఎంత ఇది ఉన్నా కానీ 90% ఆఫ్ ది కేసెస్లో అది ప్రిజంప్షన్ కానీ ఏమి కానివ్వు, ఎవడు పొచ్చి నీ భూమి మీద నాదని క్లెయిమ్ పెట్టడు. నార్మల్గా దట్ ఈస్ ది థింగ్. ఐ మీన్ యూ హవ్ బీన్ ఎంజాయింగ్ లాంగ్.
ఉన్న డిస్ప్యూట్స్ నీకంతా కలిపి 10%లో ఉండొచ్చు, 5%లో ఉండొచ్చు. అవే సివిల్ సైడ్ చాలా పెద్దవి అవుతాయి, అది వేరే విషయం. నువ్వు ఎప్పుడైతే ప్రజలను యూ గివ్ యువర్ అబ్జెక్షన్స్ అన్నావో వాటికి ఒక బుర్రలో ఇంకో తొలుస్తుంది, ఏదో ఒకటి పెట్టడానికి కొన్ని చోట్ల లేని డిస్ప్యూట్లు కూడా కొత్తగా తయారయ్యేటటువంటి అవకాశం ఇటువంటిది వైడ్ స్ప్రెడ్గా నువ్వు చేయటం మొదలెడితే వచ్చే అవకాశం ఉంది. అదొకటి గమనించుకోవాలి. అసలు దీంట్లో ప్రాబ్లం ఏంది అంటే సివిల్ కోర్ట్స్ సరిగ్గా పనిచేయకపోవటం, సివిల్ కోర్ట్స్ కావాల్సినంత నెంబర్లో లేకపోవటం. దీనికి ఆల్టర్నేటివ్గా ఈ సివిల్ కోర్ట్ సిస్టమ్ను స్ట్రెంగ్తన్ చేసి ఎక్కువ మందిని పెట్టి చేస్తే బెటర్గా ఉంటుందా, అదొకటి ఆలోచించాలి. ఐ మీన్ ఈ ఆల్టర్నేటివ్స్ ఆలోచించకుండా సడన్గా ఇది చేసేస్తామంటే దీనివల్ల అన్నీ సెటిల్ అవుతాయంటే పొరపాటు. ఒకటి, మొత్తం అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ వెరీ కాన్షియస్లీ, విష సర్పాలు విషనాగులు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్. అలా నీకు కాంప్లికేషన్ లేకపోతే కాంప్లికేషన్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉంటారు, చేస్తారు కూడా. దట్ ఈస్ దేర్ జాబ్. ఎక్కడ బట్టినా రెవెన్యూకు సంబంధించినంత ప్రాబ్లమ్స్ half of them are created by the staff only. సో అటువంటి సిస్టంలో వాళ్ళ ద్వారా దీనిని చేయటం ద్వారా ఏదో సాధిస్తాం అనుకోవటం కరెక్ట్ కాకపోతుందేమోనని నా అభిప్రాయం. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లోనే కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అపీల్స్ అని ఒకటి ఉంటుంది, సపరేట్ quasi judicial function dealing with this land disputes and then giving orders. Most corrupt fellow akkada post avutadu and he is managed by whoever is in the government. So a system anta daridranga unnappudu ee system tho memu land titling nu చేస్తామనంటే మంచి రిజల్ట్స్. అది ఏది, సెన్సస్ అందరి దగ్గర నుంచి అప్లికేషన్స్ అంటే. దాని బదులు ఎక్కడైతే నీకు అబ్జెక్షన్ వస్తుందో దాన్ని సరిగ్గా పరిశీలించి క్విక్గా డిస్పోజ్ చేసే సిస్టమ్ను హోదాన్ని డెవలప్ చేసుకుంటే బెటర్ కదా. అదే దట్ మే గివ్ ఏ బెటర్ రిజల్ట్. దట్ కెన్ బి స్ట్రెంగ్థెనింగ్ ది సివిల్ కోర్ట్స్ ఆర్ స్ట్రెంగ్థెనింగ్ సమ్ ఆఫ్ ది రెవెన్యూ కోర్ట్స్ విత్ సివిల్ పవర్. ఇప్పుడు వీటిలన్నింటిలో సివిల్ ప్రొసీజర్ పడాల్సిన అవసరం లేదన్నారు. ఇవి నాన్ సివిల్గా కూడా సివిల్ కోర్ట్ ప్రొసీజర్ ఫాలో కాకుండా కూడా చేయొచ్చు. వీటి మీద ఇంకా సివిల్ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ ఉండదు. ఏదైనా ఉన్న అప్పీలు హైకోర్టుకే ఉంటుంది. చాలా వరకు ఐ మీన్ గివెన్ ది లెవెల్ ఆఫ్ అవేర్నెస్, ఒక ఏమంటారు, హిస్టీరియా సృష్టించినట్టు అవుతుంది ప్రజల్లో. సడన్గా అమ్ము నా ల్యాండ్ ఏమైపోతుందో. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది దీంతో. రెండోది, 2-3 ఇతర రాష్ట్రాలు చేస్తున్నాయి. తొందరపట్టింది, మహారాష్ట్ర ఆల్రెడీ యాక్ట్ని పెట్టింది. ఆగి చూచి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయో అవి చూసుకొని చేస్తే బాగుంటుంది పరిస్థితి. ఓవరాల్గా అయితే దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్తో మొదలైంది. ప్లసెస్ ఉన్నాయి, మైనసెస్ ఉన్నాయి. కంక్లూసివ్ ప్రూఫ్ ఇస్ ఎ గుడ్ థింగ్. బట్ సిస్టమ్ ఎంత కరప్ట్ అయి ఉన్నదంటే, సిస్టమ్ ఎంత కాంప్లికేట్ అయి ఉన్నదంటే, చాలా ఫోకస్, డివోషన్, కమిట్మెంట్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో లేకపోతే ఇది అరాచకానికే దారిచేస్తుంది. నా అడ్వైస్ ఇది, ఈ పద్ధతిలో ముందుకు తీసుకుపోవటం సరికాకపోవచ్చు. బెస్ట్ థింగ్ ఈజ్ మోర్ రెవెన్యూ ట్రిబ్యునల్స్ క్రియేట్ చేయి, మోర్ ఇవి పెట్టు. అబ్జెక్షన్ వచ్చినంత వరకు క్విక్గా పరిష్కరించాలి. క్విక్నెస్ ఆఫ్ డిస్పోజల్ లేకపోబట్టి ఇష్యూస్. సివిల్ కోర్టుకు పోతే అది ఎత్తేలైనా పెట్టేనా అది అయ్యేటప్పటికి 2 జనరేషన్లు అయిపోతాయనేది అది మోర్ ఇంపార్టెంట్. సో యూ స్ట్రెంగ్థెన్ ది సివిల్ కోర్ట్ సిస్టమ్, మేక్ మోర్ రెవెన్యూ కోర్ట్స్ ఆల్సో, గివ్ దెమ్ ది సివిల్ కోర్ట్ పవర్ అండ్ డిస్పోజ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ దెమ్. వీటిలో వచ్చినటువంటి కేసులు మళ్ళీ ఇంకా సివిల్ కోర్టుకు పోకుండా డైరెక్ట్గా హైకోర్టుకు పోయే సిస్టమ్ పెట్టుకొని అట్లా చేస్తే ఏమైనా వస్తుందేమో. కానీ ఈ పద్ధతిలో పోతే మాత్రం ఇది డిజైరబుల్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ప్రాక్టికబుల్లా గివెన్ ది టైప్ ఆఫ్ ఫెలోస్ వీ హ్యావ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్,
పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అరాచకంలాగా జరుగుతున్నది కదా ఈ రోజుల్లో. ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అయినా కానీ రెవెన్యూ లోకల్ ఎమ్మెల్యేస్ హావ్ బికమ్ కింగ్స్, అన్నిటినీ చేస్తున్నారు. ఇది ఇంకో పెద్ద అవెన్యూ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. సో ఐ థింక్ ఇది ఓవరాల్గా నేనైతే డిజైరబుల్ కాదని ఫీల్ అవుతాను. ఓకే, మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. లెట్ us see. ఇన్ఫ్యాక్ట్ నాకు అప్పుడప్పుడు సందేహం వస్తూ ఉంటుంది, హైదరాబాద్లో గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కూడా వీళ్ళు ఆక్షన్ అంటే గవర్నమెంట్ రెవెన్యూ గురించి చేసిన వాటిలో కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కూడా ఆ ల్యాండ్లో లిటిగేషన్స్ ఉన్నాయి. సో ఎట్లాంటిది ఏదో ఒకటి రాకపోతే కంక్లూజివ్ టైటిల్ అనేది ప్రతివాడికి ల్యాండ్లో మీరు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా భయం. ఎందుకంటే ఇట్స్ హార్డ్ అండ్ మనీ ఈజ్ ట్రైంగ్ టు పుట్, ఇంకా కోర్టు చుట్టూరా తిరిగి ఇది విసిగి వేసాగిపోయి ఇవన్నీ అంటే మనకి ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని కూడా ఒకటి ఉంది. దానివల్ల ఏమి ఫలితాలు మనకేం ఎక్కువ కనబడట్లేదు అసలు. అదేదో అంటే పొలిటికల్ రెజల్యూషను ఇట్లా వస్తున్నాయి అంతే, కానీ మంచి వివరణ ఇచ్చారు. ఇప్పుడు అదే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా మంచి యాక్ట్లో ఎప్పుడు తప్పు ఉండదు, ఇంప్లిమెంటేషన్లోనే వస్తుంది. దాన్ని మళ్ళీ అంతా రాజకీయం చేసేసారు కదా, ఇది కూడా రాజకీయం కాదు అనే గ్యారంటీ ఏముంది? దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ 90% ఆఫ్ ది సిస్టంలో ప్రాబ్లం లేవు. నువ్వు అంటావా గవర్నమెంట్ ల్యాండ్లు అంటావా, గవర్నమెంట్ ల్యాండ్లలో ఎప్పుడు గవర్నమెంట్ ఎందువల్ల పోగొట్టుకుంటుందంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూస్లో ఈ ప్రైవేట్ ఫెలోసు, ఆఫీసర్లు, పాలిటీషియన్స్ షరీక్ అవుతారు. వాడు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పుట్టిస్తాడు, దాన్ని ఎవరు ఇక్కడ ఛాలెంజ్ చేయరు. ఛాలెంజ్ చేయకుండా అలవే టు గో, కోర్టులలో ఆర్డర్ తెచ్చుకుంటారు, ఇంప్లిమెంట్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లో ఆ డేంజర్ ఉంది. అది ఒక మేజర్ ఇష్యూ విత్ గవర్నమెంట్ ల్యాండ్. అఫ్ కోర్స్ గవర్నమెంట్ ల్యాండ్లో అమ్మి గవర్నమెంట్ ఆక్షన్ చేసి ఇచ్చినప్పుడు ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఎ కంక్లూసివ్ టైటిల్. ఎందుకంటే అది ఏదైనా అయితే అక్వైర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. అంతవరకు ఆ ఇష్యూస్ కొంత విత్ ఇన్ రేంజ్లోనే ఉంటాయి. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ.